హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ఎండు చేపల చారు ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను చూడండి. దాని తలలు తోకలు బాగా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత బాండ్లీలోకి వేసి కొంచెం పొద్దు వేడి చేసుకోవాలి. బాగా వేడి అయ్యాక పచ్చిగా ఉండకూడదండి, నీట్గా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం రాగపిండి అంత రాగపిండి వేసి బాగా మిక్స్ చేసి బాగా నీట్గా కడుక్కోవాలండి. నీళ్ళలో వేసి కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. బాగా కడుక్కుంటే అవి ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఎండబెట్టింటారు కదా, ఏదన్నా గలీజ్ ఉన్నా కొంచెం అట్లా ఏదన్నా సంథింగ్ ఉన్నా బాగా మనం వాటర్లో ఉప్పు రాగపిండి వేసి బాగా కడుక్కుంటే క్లీన్ అవుతుందండి. ఆ తర్వాత ఆనియన్ టొమాటో అయితే నేను కట్ చేసుకుంటాను. కొత్తిమీర గార్లిక్ అంతా వేసి బాండ్లీలో వేసి ఫ్రై చేసుకుంటానండి. మనము మసాలా రుబ్బుకోవడానికి ఇవంతా బాగా ఆనియన్ టొమాటో గార్లిక్ అంతా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన లేకుండా సాంబార్ చాలా బాగుంటుంది. అట్లే రుబ్బుకుంటే అంతగా టేస్ట్ ఓకే అనిపించదండి. ఇది బాగా ఫ్రై అవుతా ఉంది. అంత లోపల నేను సాంబార్ చేయడానికి ఏం గింజలు తీసుకున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవి మా తోటలో పండిన నేను పచ్చి అలసందలు అయితే తీసుకున్నానండి. పచ్చి అలసందలతో ఈ వట్టి చేపలు వేసుకొని సాంబార్ చేస్తే చాలా బాగుంటుందండి తినడానికైతే. ఇవి మా చేనులోనివే అండి, పీక్కొచ్చి నేను పచ్చి అలసందలు వేసి చేసిండాను. ఈ గింజలనే కాదండి, ఏవైనా వేసుకోవచ్చు. అనప గింజలు, అలసందలు, డ్రై అనప గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మనం కర్రీ అయితే చేసుకోవచ్చు. ఏ గింజలతోటైనా బాగుంటుంది. చూడండి ఇది బాగా అయితే ఫ్రై అయింది. అందులోకి నేను మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ధనియాల పిండి, లవంగం అయితే వేసానండి. ఆ తర్వాత కొంచెం చెక్క వేస్తున్నాను. చెక్క వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఆ తర్వాత మనం ఉడుకు పెట్టుకున్న పప్పులు అయితే ఇందులోకి వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. బాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత చూడండి మసాలా ఇలా ఉంటుంది. దీన్ని మనము ఉడుకు పెట్టుకున్న పప్పులోకి వేసి మిక్స్ చేసి దాన్ని బాగా కాంచడానికైతే గ్యాస్ మీద పెట్టేస్తున్నానండి. బాగా మిక్స్ చేసి కాంచడానికి గ్యాస్ మీద అయితే పెడుతున్నానండి. చూడండి బాగా కాంచుతున్నా. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలండి. ఎందుకంటే దీనికి పులుసు పెడితేనే చాలా బాగుంటుంది కదా. చింతపండు తీసుకొని వాటర్లోకి వేసి బాగా చింతపులుసు అయితే కర్రీకి వేసాను. అది బాగా సాంబార్ బాగా మరలేటప్పుడైతే నేను ఈ వట్టి చేపలు అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి ఎంత కుత అని ఉడుకుతుంది కదా సాంబారు. అప్పుడు నేను ఈ వట్టి చేపలు యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఆ తర్వాత ఉడకబెడితే చాలండి, అవి బాగా ఉడికింటుంది. ఆ తర్వాత తాలింపు అయితే వేస్తున్నానండి. నేను తాలింపుకి కొన్ని ఆవాలు తీసుకున్న, ఆ తర్వాత కొంచెం ఆనియన్ వేసి కొంచెం కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టుకుంటాను. చాలా హెల్తీ అండి చేపలు అయితే. మన బాడీకి కోల్డ్ అయినప్పుడు, కాఫ్ అయినప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ మంచిదే. ఎవరైనా లైక్ చేస్తారు దీన్ని. చూడండి తాలింపు అయితే పెట్టుకొని మిక్స్ చేస్తాను. ఇందులోకి చాలా బాగుంటుందండి. పచ్చి గింజలతోటి చేసినా బాగుంటుంది, వట్టి గింజలు వేసి చేసినా బాగుంటుంది. ఏ గింజలైనా సరే చాలా బాగుంటుంది, తినడానికి అయితే బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్గా నేను ముద్ద అయితే చేశానండి. రాగపిండి ముద్ద అయితే చేశాను. ముద్దతోటి సాంబార్ తినడానికి బాగుంటుంది. చూడండి నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది టేస్ట్.